అంతకుముందు 400 సంవత్సరాలు బానిసగా ఉన్నప్పుడు ఎవరు తీసుకొచ్చారు బయటికి? దేవుడు ఎవరిని వాడాడు? మోషేని వాడాడు. ఆ తర్వాత 400 సంవత్సరాల తర్వాత ఎక్కువ కాలం ఇలా బానిసత్వంలోకి వెళ్ళిపోవడం ఇది రెండవసారి. సో మోషే వాళ్ళందరినీ తీసుకొని రావడం అనేది ఫస్ట్ ఎక్సోడస్ అంటారు. ఈ కోరేషు వీళ్ళందరినీ కలిపి తీసుకురావడం అనేది సెకండ్ ఎక్సోడస్ అంటారు. దే కాల్ ఇట్ అస్ సెకండ్ ఎక్సోడస్. చూద్దాం, లెట్ స్టడీ అబౌట్ ఈ అధ్యాయంలో కొంత, తర్వాత అధ్యాయంలో కొంత బిగినింగ్ చేద్దాం. అయితే ఈ రెండవ దినవృత్తాంతాలు అయిపోయిన తర్వాత ఎజ్రా 1 మొదటి నుంచి చదువుదాం, స్టెప్ బై స్టెప్. పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు యిర్మీయా ద్వారా పలుకబడిన దేవుని వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా. అగండి, ఏ దేశపు రాజు? ఇజ్రాయెల్ రాజా, యెరూషలేము రాజా? ఇజ్రాయెల్ అంటే 12 గోత్రాలు. మరి సొలొమోను చేసిన తప్పుకి దేవుడు 12 గోత్రాల్లో 11నేమో ఒకళ్ళకి ఇచ్చి, ఒక గోత్రాన్ని ఎవరికి ఇస్తాడు? సొలొమోను కుమారుడికి ఇస్తాడు. ఈ 2 రాజులు కాకుండా ఇతను ఎవరంట? పారసీకుల రాజు. సో ఈ యొక్క పారసీకుల రాజు దేవుని యొక్క వాక్యమును నెరవేర్చుటకై, అంటే ఎవరి ద్వారా పలకబడిన వాక్యము? యిర్మీయా. 70 సంవత్సరాలు మీరు బానిసత్వంలోకి వెళ్ళిపోతారు అని యిర్మీయా ప్రవచిస్తాడు. యిర్మీయా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత చూద్దాం. అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. రైట్, లుక్ ఎట్ ద వే దిస్ మ్యాన్ ఈజ్ టాకింగ్. చూడండి, దేవుడితో ఎలా రెఫరెన్స్ చేస్తున్నారు అంటే, దేవుడు ఒక తను అనుకున్న వాక్యాన్ని నెరవేర్చడానికి ఎవరికీ తెలియకుండా విడిపించగలడు, సైలెంట్గా విడిపించగలడు, భూలోకమంతా కూడా అతను వశము చేసి కూడా విడిపించగలడు. యు సీ దట్, ఫుల్ఫిల్ ద వర్డ్ ఆఫ్ గాడ్. చూడు, దేవుని వాక్యం ఎంత గొప్పదంటే, దేవుడు ఏదైనా ఒక వాగ్దానం ఇచ్చాడంటే, ఈ వాగ్దానం కోసము కోరెషుకి ఏమి ఇచ్చాడంట? లోకమందున్న సకల జనములను నా వశము చేసి. పారసీకుల రాజైన కోరెషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల రాజ్యాలు తన వశం చేశాడంట. ఎందుకు? ఒక చిన్న దేశం ఒకటి ఉంది, ఒక గోత్రం, ఒక దేశం. ఏ గోత్రం అది? యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరము ఏం చేయడానికి? కట్టించడానికి ఒక వ్యక్తికి భూలోకమంతా ఇచ్చేసాడంట. యు సీ నా covenant, kingdom minded covenant life. నిబంధన, దేవుని రాజ్యముతో కూడిన నిబంధన జీవితం. యూదా దేశమున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చాడంట. రైట్, సరే చూద్దాం. ఆజ్ఞ ఇచ్చిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. లెట్ us కంటిన్యూ. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును, అనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడయుండును గాక. చూసారా? అంటే ఇంతకు ముందు మీరు చూస్తే ఇతను పారసీకుల రాజు. ఇంతకు ముందు ఆ ముందు అధ్యాయం అంటే 2వ దినవృత్తాంతములో ఆ ముందులో చూస్తే ఆ రాజుల్ని తీసుకెళ్ళిపోయింది ఎవరు? ఏ రాజు? ఏ దేశపు రాజు? బబులోను దేశపు రాజు. విడిపించడానికి ఎవరు వస్తున్నారు? పారసీకుల రాజు. బబులోని రాజ్యం గొప్పదా, పారసీకుల రాజ్యం గొప్పదా? బబులోని రాజ్యమే గొప్పది. ఇతను చూస్తే, మనం చరిత్రలో చూసినట్లయితే, ఇతను ఒక చిన్న తెగకి రాజు అంట, నాయకుడంట. ఎవరు? కోరెష్. హీ ఈజ్ ద లీడర్ ఆఫ్ ఎ ట్రైబ్. ఒక తెగకు అతను నాయకుడంట. కానీ దేవుడు అతను ఏర్పరచుకున్నాడు అతని ద్వారా నెరవేర్చాలని. ఆ తెగను నెమ్మదిగా పెద్దది చేశాడంట. దేశాన్ని ఇచ్చాడు, తర్వాత ఇంకో దేశాన్ని, 3 పెద్ద దేశాలను కొడతాడంట. అందులో ఆఖరి దేశం బబులోను దేశం. ఈ 3 దేశాలను ఆక్రమించడం ద్వారా సూపర్ పవర్ ఏమవుతుంది? ఇంకా వేరే దేశస్తులు ఎవరైనా నోరెత్తుతారా? యు సీ నా, దిస్ ఈజ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ హిస్ లైఫ్. హీ కాంక్వర్డ్ 3 మేజర్ కింగ్డమ్స్ and then everything surrendered to him. God has lifted him up like that. కోరేష్ అన్నమాట. ఓకే, చూడండి ఆయన ఏమంటున్నాడు? కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో. ఇప్పుడు ఎవరైనా వీళ్ళకి అపోజిషన్ వస్తుందా? రాదు, బికాస్ ఆఫ్ కోరెష్. అయినా అపోజిషన్ అనేది ఉంది. కొంచెం చూద్దాం. ఎజ్రా నెహెమియాలో కొంచెం అపోజిషన్ వచ్చింది, ఎలా జయించారో చూద్దాం.
కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములో దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందిరమును కట్టవలనని వారి దేవుడు వాగ్దానం నెరవేర్చడానికి ఎలా చేస్తాడంటే ఒక్కొక్కసారి మొత్తం భూలోకాన్ని చేస్తాడు. కానీ ప్రతిసారి అలా వాడు. ఫస్ట్ ఎక్సోడస్ ఏమో 400 సంవత్సరాలు, సెకండ్ ఎక్సోడస్ ఏమో 70 సంవత్సరాల తర్వాత ఎవరు తీసుకొచ్చారు? కోరేష్. సో ఈ కోరేషు ఇప్పుడు ఏమంటున్నాడు? నా అందరూ కలిపి వెళ్ళండి, గో అండ్ బిల్డ్ ద హౌస్. ఎందుకంటే వాగ్దానం ఉంది. మొదటిది 400, రెండోది 70, మూడోది 800 సంవత్సరాల తర్వాత, 1800 సంవత్సరాల తర్వాత, మోర్ దెన్ 1800, 1800 సంవత్సరాల తర్వాత మళ్ళా ఇజ్రాయెల్ థర్డ్ ఎక్సోడస్. ఇది దిస్ ఈజ్ ద థర్డ్ ఎక్సోడస్. మొదటిది ఐగుప్తు నుంచి వెళ్ళింది, రెండవది కోరేషు, మూడోది అది. హౌ గాడ్ అనాట్ కోరేష్. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ చేత. అంత్య దినముల్లో నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. ఆత్మను కుమ్మరిస్తే ఏంటంటున్నాడు? వెండి నాది, బంగారం నాది, నా మందిరంలోకి ఏం తీసుకొస్తాడంట? ఐశ్వర్యం పట్టుకొస్తాడంట. యు సీ, కెన్ యూ రీడ్ దట్? హగ్గైకి వెళ్దాం ఒకసారి. హగ్గై 2:6. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును, భూమిని, సముద్రమును, నేలను నేను కంపింపచేతును. నేను అన్యజనులను అందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడను. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. వెండి నాది, బంగారు నాది, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. అంత్య దినాల్లో ఇలా చేస్తారంట దేవుడు. అంటే సంఘాన్ని బలహీనపరచడానిక, బలపరచడానిక? ఇప్పుడు యెరూషలేమును ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే, యెరూషలేములో ఆ మందిరంలో అంత బంగారము, అంత వెండి ఉంది. అదంతా ఎవరు తీసుకెళ్ళిపోయారు? నెబుకద్నెజర్ పట్టుకెళ్ళిపోయాడు. దాన్ని మళ్ళీ కోరేషు రాజు వెనక్కి ఇచ్చేస్తాడు. తీసుకెళ్ళిపోండి మళ్ళీ అన్నీ అని. అంత ఇచ్చేయాలంటే సమస్తం ఎవరు నోరెత్తకూడదు అనమాట. సో గాడ్ కెన్ డూ లైక్ దట్ ఆర్ డూ లైక్ దిస్. అలాగన్నా చేస్తాడు, ఎలాగన్నా చేస్తాడు, కానీ వాగ్దానం అయితే నెరవేరుతుంది అనమాట. ద ప్రామిస్ ఈజ్ వెరీ పవర్ఫుల్. హీ యూజెస్ ఐదర్ వే ఆర్ దిస్ వే, బట్ ద ప్రామిస్ విల్ కమ్ టు పాస్. ఎక్సోడస్, హౌ దిస్ హ్యాపెండ్? అంత్య దినముల్లో ఆత్మను కుమ్మరిస్తే ఆత్మ ఆశీర్వదిస్తుందా లేదా? ఆత్మను గురించిన వాగ్దానము ఏ ఆశీర్వాదం వస్తుంది? అబ్రహాం ఆశీర్వాదము. క్లెయిమ్ దీస్ థింగ్స్, రైట్? ఓకే, చదవమ్మా ఎజ్రా. మరియు యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణను గాక ఆయా స్థలములలోని వారు తమ యొద్ద నివసించు వారికి వెండి బంగారములను, వస్తువులను, పశువులను ఇచ్చి సహాయము చేయవలనని ఆజ్ఞాపించెను. అప్పుడు యూదా పెద్దలను, బెన్యామీనీయుల పెద్దలను, యాజకులను, లేవీయులను ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించెనో వారందరూ వారితో కూడుకొని వచ్చి, చూసారా, దీన్ని సెకండ్ నెక్స్ట్ ఉంటుంది. అప్పుడు ఇజ్రాయెల్ ఎలా బయలుదేరారు? పెద్దవాళ్ళు, పిల్లవాళ్ళు, ముసలోళ్ళు అందరూ ఆ రోజు ఆ గొర్రెను వధించి రక్తాన్ని ఎక్కడ పూశారు? గుమ్మాలకి పూసి. ఆ తర్వాత మొత్తం అందరూ బయలుదేరినట్టు ఇప్పుడు మళ్ళా కోరేష్ సెకండ్ మోజెస్ లాగా ఇలాగా గాడ్ యూజ్డ్ హిమ్ సెకండ్ మోజెస్ టు బ్రింగ్ దమ్ అవుట్. కానీ వీళ్ళకి మోషేకి అంత పోలిక లేదు. కానీ ఇతనిలో కొంచెం మంచి చూస్తాం. దేవుడు కెన్ యూజ్ ఎ హోలీ మ్యాన్, రైట్ మ్యాన్, రాంగ్ మ్యాన్. అందరికీ చెప్తున్నాడు వెళ్ళండి అని చెప్తే వీళ్ళందరూ బయలుదేరారంట. సెకండ్ ఎక్సోడస్. హీ హాస్ గివెన్ హిమ్ పవర్ ఓవర్ ఆల్ ద ఎర్త్. నజరేయుడైన యేసయ్యా, ఇదిగో ప్రభువా, నీ నిబంధన నెరవేర్చడానికి అయా నీతిలో పెంచావు కోరేషుని, అద్భుతాలు చేశావు. అదే కాదన్న ఆయన అతని కుడి హస్తాన్ని పట్టుకొని మార్గములన్నీ సరళము చేసి అతన్ని అయా ఆరోగ్యాన్ని, దీర్ఘాయు ఇవ్వకపోతే అతన్ని చేయలేడు కదా నాయన. నీ బలముతోటే కదా యుద్ధాలన్నీ నెగ్గాడయ్యా. అనేక గొప్ప గొప్ప రాజ్యాలను జయించడానికి నీవు బలాన్ని ఇచ్చావు. అతను యు గేవ్ హిమ్ స్ట్రెంగ్త్. ఈరోజు అనేకుల్లో బలహీనతను తీసివేయి నాయన. వారిలో ఉండే వ్యాధులను, ఇన్ఫెక్షన్లు, ఎలర్జీలను, వైరస్లను, షుగర్, బీపీ, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల్లో వ్యాధి, కండరాల్లో వ్యాధి, ఎముకల్లో వ్యాధి, లివర్లో వ్యాధి, కిడ్నీల్లో వ్యాధి, గ్యాస్ ట్రబుల్, అయా చర్మ వ్యాధులు, కంటి జబ్బులు, ముక్కు జబ్బులు, అయా బ్రెయిన్ ట్యూమర్స్, క్యాన్సర్, గెడ్డలు, కణితలు, నూతన ఆరోగ్యాన్ని, బలాన్ని వారికి దయచేయండి. హీల్ దెమ్. ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు దయచేయండి. ఓపెన్ డోర్స్ టుడే. నూతన కృప దయచేయమని నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.